ఓం నమ శివాయ నమః. ఫ్రెండ్స్, మీరు కొత్త వారు కనుకైతే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్, నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. అక్కడ హనుమాన్ పేరెత్తితే అంతే కోపంతో ఊగిపోతారట. దీని వెనక ఏముందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన దేశంలో దాదాపు ప్రతి గ్రామంలోనూ హనుమంతుడి ఆలయం ఉంటుంది. కానీ ఓ ఊరిలో మాత్రం ఆంజనేయుడి ఆలయం కాదు కదా, కనీసం ఆ పేరు ఎత్తరు. హనుమంతుడి గురించి ప్రస్తాపన వస్తేనే కోపంతో ఊగిపోతారు. మన దేశంలో కోట్లాది మంది హనుమంతుడి భక్తులు ఉంటారు. దాదాపు ప్రతి ఊరిలోనూ మనకు హనుమాను ఆలయం ఉంటుంది. మనసులో ఏమాత్రం భయంగా ఉన్నా జై బజరంగ బలిని తలుచుకుంటారు, హనుమాన్ చాలీసాను తలుచుకుంటారు. కానీ మన దేశంలోని ఓ గ్రామంలో మాత్రం హనుమంతుడిని పేరు ఎత్తరు. హనుమాన్ గురించి మాట్లాడుకుంటే దాన్ని నేరంగా చూస్తారు, ఆయనపై కోపంగా ఉంటారు. దేవభూమి ఉత్తరాఖండ్లోని ఓ గ్రామం ఉంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. అసలు ఈ ఊరిలో ఒక్క హనుమాన్ దేవాలయం కూడా ఉండదు. ఆంజనేయ స్వామి గుడి లేని ఆ ఊరి పేరు ద్రోణగిరి. చమోలి జిల్లాలోని నీటి వ్యాలీలో ఉంటుంది. సముద్ర ఘట్టానికి దాదాపు 12,000 అడుగుల ఎత్తులో ఉండే ద్రోణగిరిలో జోటియా తెగకు చెందిన 100 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ ఊరికి రామాయణానికి సంబంధం ఉంది. అపస్మారక స్థితిలో ఉన్న లక్ష్మణుడి ప్రాణాలు రక్షించేందుకు హనుమంతుడు సంజీవిని తీసుకొచ్చాడని మనకందరికీ తెలుసు. ఈ గ్రామం నుంచే ఆ సంజీవిని తీసుకెళ్ళాడు. అయితే సంజీవిని గుర్తుపట్టలేకపోవడంతో మొత్తం పర్వతాన్ని నేలకూల్చాడు. గ్రామస్తులు ఆగ్రహానికి ఇదే కారణం. ద్రోణగిరి పర్వతం తమ దైవమని గ్రామస్తులు చెబుతారు. హనుమంతుడు సంజీవని మూలిక తీసుకునేందుకు పర్వత దేవత నుండి అనుమతి కూడా తీసుకోలేదట. అంతేకాదు, తన ధ్యానం పూర్తయ్యే వరకు వేచి ఉండకపోవడం వల్ల పర్వత దేవుడి ధ్యానం కూడా పాడయ్యింది. హనుమంతుడు పార్వతీదేవి కుడి భుజాన్ని కూడా పెకిలించాడు. ద్రోణగిరిలో ఈరోజు కూడా పార్వతీదేవి కుడి చేయి నుండి రక్తం కారుతుంది. అక్కడి ప్రజలు నమ్ముతారు. అందువల్ల ఇప్పటికీ హనుమాన్పై ఆగ్రహంతో ఉన్నారు అక్కడ ప్రజలు. శబరి ఇచ్చిన రేగు విత్తనాల గురించి సంజీవని మూలిక తయారైనట్లు కొన్ని కథల్లో ఉంది. ఈ వాదన కూడా ద్రోణగిరి వాసులకు నచ్చదు. హనుమంతుడు తన పర్వతం మీదున్న సంజీవనిని తీసుకెళ్తే కొన్ని కథల్లో మాత్రం తప్పుడు సమాచారం ఇచ్చారని చెబుతారు. ద్రోణగిరి పర్వతం ఈరోజు పూర్తిగా ఇక్కడే ఉంటే తమ గ్రామం మరింత సుభిక్షంగా ఉండేదని నమ్ముతారు. ఫ్రెండ్స్, విన్నారుగా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. ఓం నమ శివాయ నమః. శ్రీ ఆంజనేయ నమో ఆంజనేయ.